హలో గైస్, సున్నుండలు చూడగానే మీలో ఎంతమందికి అమ్మమ్మలు నానమ్మలు గుర్తొస్తారు? నాకైతే మా అమ్మమ్మ ఇష్టంగా చేసి పెట్టేది. ఫస్ట్ 1 full గ్లాస్ ఆఫ్ మినపప్పు లేదా 1 కప్ ఆఫ్ మినపప్పుని తీసుకోండి. ఎందుకంటే మెజర్మెంట్స్ కరెక్ట్గా ఉంటేనే మనకి పర్ఫెక్ట్గా వస్తుంది సున్నుండ. అండ్ నెక్స్ట్ ప్యాన్లో వేసుకొని మినపప్పుని లో ఫ్లేమ్లోనే పెట్టి బాగా వేపుకోవాలి. పప్పు గోల్డెన్ బ్రౌన్ కలర్లో వచ్చేదాకా వేపుకోవాలి. అండ్ కొంచెం చల్లారనిచ్చి మెత్తటి పౌడర్ లాగా మిక్సీ పట్టేయండి. సున్నుండలు చేసుకోవాలంటే నెయ్యి కావాలి కదా. మా మమ్మీ అయితే ఇంట్లో వెన్నని మీగడ్ని ఇవన్నీ తీసిపెట్టి నెయ్యిని కాస్తుంది. అండ్ ఇంట్లో చేసుకున్న ఘీ ఎంత ప్యూర్గా ఎంత మంచిగా ఉంటుందో. మీరు ఎంత అయితే మినపప్పుని తీసుకున్నారో అంతకంటే కొంచెం తక్కువ బెల్లాన్ని తీసుకోండి. తీపి సరిపోతుంది కరెక్ట్గా. అండ్ బెల్లం కూడా ఇలా కలిపి మిక్సీ పట్టేయాలి మెత్తటి పౌడర్ లాగా. మీరు బెల్లంకి బదులు షుగర్ కూడా యాడ్ చేసుకోవచ్చు. బట్ బెల్లం అయితే హెల్త్కి చాలా మంచిది అండ్ లేడీస్కి అయితే ఇంకా మంచిది. సో నేనైతే బెల్లంతోనే చేసుకోవడానికి ఇష్టపడతాను. పిల్లలు కూడా ఈ సున్నుండల్ని చాలా ఇష్టంగా తింటారు. ఒకసారి పిండిని బాగా కలుపుకొని కొంచెం కొంచెం యాడ్ చేసుకుంటూ ఇలా ఉండలు కట్టేసుకోవడమే. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్.